గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మీడియా న్యూస్. నేను స్వాతి. బంగారుపేటలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. స్వయంగా ఆయన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్దారులు ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. వెంగడగిరి పట్టణం బంగారుపేట 2వ వార్డులో పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న కార్యక్రమాల్లో ఒకటి పెన్షన్ పంపిణీ కార్యక్రమమని కురుగొండ్ల తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమ జీవన ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రతి నెల అదే ఈ పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది ఒక భరోసా, ఒక నమ్మకం. ప్రభుత్వం తమ వెంట ఉందనే విశ్వాసం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జి యారం శ్రీనివాసులు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధరం, మాజీ పట్టణ అధ్యక్షులు భీరం రాజేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ 1వ తారీఖు ఉదయంతోనే మరి సెలవు వస్తే ఆ సెలవు దినానికి ముందు రోజే ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసి ప్రతి 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్లు పంచాలని చెప్పనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, గతంలో పంచేటువంటి కొంతమంది డబ్బులు కూడా తీసుకునేవాడు అంటే 50 రూపాయలు, అలాంటివి లేకుండా ఎవరైతే ఇప్పుడు సచివాలయాల్లో ఉంటారో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఒక్కొక్కళ్ళు 60 పెన్షన్లు పంచే విధంగా ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి 1వ తారీఖు ప్రతి నెల అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు ఎన్ని కష్టాలు నాకు చంద్రబాబు నాయుడు పంపించి ఇస్తా ఉన్నాను. ఆయనకి, రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, యువకుడు గొంతు కోసి హతమార్చిన దారుణ సంఘటన విందూరు గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు అదే గ్రామానికి చెందిన షాహుల్ గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షాహుల్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు. ఈ హత్య మండలంలో కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విందూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల మిద్దెపై అదే గ్రామానికి చెందిన షాహుల్ అనే 21 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేయడంతో ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమయ్యింది. పోలీసులకు సమాచారం అందించడంతో గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై వారు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను ఇఫ్కో కిసాన్ సజ్జ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సెట్లో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో త్వరలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు ఎంపీ వేమిరెడ్డి. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ కిసాన్ సెజ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. నెల్లూరులోని వేమిరెడ్డి దంపతుల నివాసంలో జరిగిన ఈ భేటీలో ఇఫ్కో కిసాన్ సెజ్ చైర్మన్ దిలీప్ సంఘాని, మేనేజింగ్ డైరెక్టర్ కేజే పటేల్ పాల్గొన్నారు. దిలీప్ సంఘాని, పటేల్ కి వేమిరెడ్డి దంపతులు జ్ఞాపిక అందజేసి శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కిసాన్ సెజ్ పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి, కొత్తగా పెట్టుబడులను ఆకర్షించడం, నెల్లూరు జిల్లా యువతకు పెద్దపీట వేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై చర్చించారు. ఇఫ్కో కిసాన్ సెజ్లో త్వరలోనే భారీ పరిశ్రమలు ప్రారంభం కానుండటంతో ఈ పరిశ్రమల్లో స్థానిక యువతకే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వేమిరెడ్డి దంపతులు తెలిపారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా స్థానిక యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు విపిఆర్ ఫౌండేషన్ తరపున త్వరలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఇఫ్కో సీఈఓ సుధాకర్ పాల్గొన్నారు. డిఎస్సీలో అవకతవకలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. డిఎస్సీ 2025లో జరిగినట్లు ఆరోపిస్తున్న స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను కలిసి వైఎస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, జీవన భృతి బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారా స్పోర్ట్స్ కోటాలో 440 మందికి ఉద్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. సుమారు 3 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ ముందుంటుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి స్కామ్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూములకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎకరాకు ₹1,00,00,000 చొప్పున పరిహారం చెల్లించాలని కలెక్టరేట్ను కోరినట్లు తెలిపారు. భూములు ఇచ్చిన రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్లలో అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించామని ఆరోపించారు. మంత్రి లోకేష్ ని విమర్శించే స్థాయి నిధి కాదని నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. శనగలు బెల్లం కొట్టేసి తినాల్సిన పరిస్థితి నాది కాదని, కోట్లు విలువ చేసే భూముల్ని పేదలకు పంచామని గుర్తు చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన గురించి వంకర కూతలు కూస్తే తాట తీస్తానని హెచ్చరించారు. నువ్వు లోకేష్ బాబు స్థాయికి నువ్వెంత అని అంటున్నా నేను. లోకేష్ బాబుని ఏమంటావు? నువ్వు ఏం మాట్లాడతావు? లోకేష్ బాబుని నీ బతుక్కి అన్నావు. అప్పుడు నా కోపం వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కాదు. ఒకటన్నా నిజం ఉండాలా. నీకు ఇప్పుడు 53 కోట్ల రూపాయలు విజిలెన్స్ మళ్ళీ నీకు రుస్తుమైన్లీ కాకుండా ఇల్లీగల్గా నువ్వు ఎత్తినావని విజిలెన్స్ 53 కోట్ల రూపాయలకి నోటీస్ ఇచ్చింది. అది కూడా స్టే తెచ్చుకున్నావు. ఎన్ని స్టేలు తెచ్చుకుంటావు? ఒక్క కేసు హీరింగ్ స్టార్ట్ కాల. ఒక్క కేసు ఒక దాంట్లో రిమాండ్ రిపోర్ట్స్ పోతాయి, ఒక దాంట్లో ఒరిజినల్ ఫైల్ కనపడదు. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా? మనం ఎప్పుడు చూడలే. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి దరిద్రపు రాజకీయం చేసే నాయకుడిని మనం చూడలే. ఫస్ట్ టైం. ఇప్పటికే నవ్వులు పాలైనాం. నేను గురించి మేము అసలు పట్టించుకోవడం కూడా లేదు, వదిలేసాం. సరేపల్లి కాన్స్టిట్యున్సీని గబ్బు పట్టించావు. ఆడుండే పేదోళ్ళ ఇళ్ల స్థలాలు, వాటిల్లో చేసిన మోసాలు. ఆ కనుపూర్లో 4 ఎకరాలు కొంటే 30 లక్షలకి ఎంతోనంట. అది 5 లక్షలు కూడా చేయదంటే చెరువు కిందంట, మునిగిపోద్దంట, ఊరికి 2 కిలోమీటర్ల దూరం అంట. ఒక్కరా ఇళ్ల స్థలం తీసుకునేవాళ్ళు లేరు. ఎవరన్నా ఇళ్లలో చేరారా? ఆ స్థలం ఆక్యుపై చేశారా? ఇటువంటి దరిద్ర పనులన్నీ నువ్వు చేసి పెట్టి మమ్మల్ని గురించి శనగలు అమ్ముకున్నావు, శనగలు బెల్లం అమ్ముకున్నావు. కర్మ ఇదంతా. ఇటువంటి కేసు నాకు దొరికాడు. మొత్తం ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే నాకొక్కడికే దొరికాడు. కావలి జర్నలిస్టులతో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జర్నలిస్టుల ఇంటి స్థలాలకు కట్టుబడి ఉన్నానని పాత్రికేయులకు హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా పట్టణంలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం జరగాలని సూచించారు ఎమ్మెల్యే కావ్య. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పనిచేసే జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పాత్రికేయులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటి స్థలాలు మంజూరు చేసే ప్రభుత్వ జీవో విడుదల కాలేదన్నారు. ఆ జీవో కోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. జీవో రాగానే జర్నలిస్టు కమిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్థలం మంజూరు చేయించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. అదేవిధంగా పాత్రికేయుల భవనం నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఆగస్టు 15వ తేదీన శంకుస్థాపన చేసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఆ భవనం నిర్మాణం జరగాలని పలు సూచనలు చేశారు. మదనపల్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ కళాశాలలలో ఉచిత విద్య కల్పించాలని కోరుతూ వీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహాలు మంజూరు చేయాలని, జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మీడియా కమిషన్ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఆరోగ్య బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టుల పిల్లలకు జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలలో ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిపాలన ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని అధికారులను కోరారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు సలీం, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి హిదాయత్తుల్లా, రమేష్, ప్రసాద్, లక్ష్మీపతి, నవీన్ తదితర మదనపల్లి మీడియా జర్నలిస్టు సభ్యులు, పుంగనూరు ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ సభ్యులు సతీష్, జావిద్, నజీర్, షమీర్, భానుప్రకాష్, పురుషోత్తం, మంజునాథ్, శేఖర్ రెడ్డి, మంజు తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు యాచిస్తే బాధేస్తోందని మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నపిల్లలతో యాచక వృత్తిని చేయిస్తే వారిని పట్టణ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఇవాళ మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో దేవాలయాల వద్ద చిన్నపిల్లలతో కలిసి యాచకులు డబ్బులు అడగడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. అభం శుభం తెలియని చిన్నారులతో ఎలా యాచక వృత్తిని చేయిస్తారని వారిపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి పట్టణంలో యాచకులకు నెల రోజులు గడువుస్తున్నా నెల రోజుల తర్వాత వారు చిన్నపిల్లలతో యాచక వృత్తిని కొనసాగిస్తే అటువంటి వారిని తాడిపత్రి నుండి బయటకు పంపిస్తాం. పట్టణంలో మొత్తం 120 మంది యాచకులున్నారని, వారికి రమణ మహర్షి ఆశ్రయంలో అన్ని వసతులు మేమే కల్పిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. యాచకులకు డబ్బులు నేను ఖర్చు పెడతా, వారికి సేవ చేసే వాళ్లు కూడా ముందుకు రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. పుట్టపర్తిలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఇనుమలపల్లి గణేష్ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. తమ నాణ్యమైన సమస్యలను పరిష్కరించుకుంటే ఆగస్టు 15న విజయవాడలో అసెంబ్లీ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. యనుమలపల్లి గణేష్ సర్కిల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యలపై పోరాడి సాధించి తీరుతామంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని, హెల్పర్ల ప్రమోషన్కి 5 సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్న ఆశా అంగన్వాడీ వర్కర్లకు వేతనాలను పెంచలేదని, అన్ని రాష్ట్రాల్లో పెంచినా కూడా ఇక్కడ ఎందుకు పెంచలేదంటూ సిఐటియు నాయకులు ఓబులు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించుకుంటే ఆగస్టు 15న విజయవాడలో అసెంబ్లీ వద్ద ఆందోళన చేపడతామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఓబులు హెచ్చరించారు. మదనపల్లి సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజును ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతి భద్రతల పరిరక్షణకు మీడియా సోదరులు తమ వంతు సహకారం అందించాలని కోరారు డీఎస్పీ. మదనపల్లి సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎం బుచ్చిరాజును శుక్రవారం వారి కార్యాలయంలో మదనపల్లె ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నక్కింటి రవీంద్ర ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్పీని శాలువతో సన్మానించి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు మీడియా సోదరులు తమ సహకారం అందించాలని కోరారు. తాము కూడా ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థుల భద్రతతో పాటు సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు నానబాల కుమార్, సంయుక్త కార్యదర్శులు లక్ష్మీపతి, విజయ్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, హరిప్రసాద్, వెంకటేష్ రెడ్డి, శేఖర్ నాయుడు పాల్గొన్నారు.
బస్సును నడుపుతూనే మొబైల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేసిన ఘటన మదనపల్లిలో కలకలం రేపింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రయాణికులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిన్ను నమ్మి బస్ ఎక్కితే ఈ పని చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఆ డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి బస్సు నడుపుతున్న డ్రైవర్ సెల్ ఫోన్లో నిమగ్నమయ్యాడు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి నుండి చిత్తూరు వెళుతున్న బస్సును నడుపుతూనే మొబైల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదకర తీరును గమనించిన ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్లో వీడియోను చిత్రీకరించాడు. ఈ బస్సు పలమనేరు డిపోకు చెందిందిగా గుర్తించారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత డ్రైవర్పై చర్యలు తీసుకుంటారా, ప్రయాణికుల భద్రతకు ఎలాంటి చర్యలు చేపడతారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సబ్స్టేషన్ ని పార్టీల కోసం సొంత అడ్డాగా మార్చుకున్నారు విద్యుత్ అధికారులు. ఏఈ స్థాయి అధికారే తన సిబ్బందితో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సంఘటన కళ్యాణదుర్గం విద్యుత్ సబ్స్టేషన్లో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం విద్యుత్ సబ్స్టేషన్ను మందు పార్టీ కోసం సొంత అడ్డాగా మార్చుకున్నారు సెట్టూరు మండలం విద్యుత్ అధికారి ఏఈ చాంద్బాషా. తన కింది స్థాయి సిబ్బందితో కలిసి పార్టీ చేసుకున్నారు. మీడియా అక్కడికి వెళ్లగానే గమనించి ఏఈ మోహం చాటేశారు. విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ శాఖ అధికారులు ప్రభుత్వ కార్యాలయాన్ని వ్యక్తిగత పార్టీలకు ఉపయోగించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, కార్యాలయాల్లో క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని విద్యుత్ అధికారులు మద్యం మత్తులో ఉన్నప్పుడు ఎక్కడైనా విద్యుత్ ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏంటి అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షణ్ముగం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలలో వాస్తవం లేదని, కాణిపాకంలో సత్య ప్రమాణాలు చేయడానికి తాము సిద్ధమని, మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై వైసీపీ నాయకులు చేసిన అసత్య ఆరోపణల్లో వాస్తవం లేదని, కాణిపాకంలో సత్య ప్రమాణాలు చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షణ్ముగం సవాల్ విసిరారు. శుక్రవారం చిత్తూరులో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2 రోజులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ కర్ణాటక, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలొచ్చే విధంగా చేయడం సరికాదన్నారు. చిత్తూరు అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ ప్రజాభిమానాన్ని చురగొంటున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై సంబంధం లేని ఆరోపణలను సామాజిక మాధ్యమాల ద్వారా లేనిపోని విధంగా ప్రచారం చేయడం సరికాదన్నారు. మీరు చెప్పే ఆరోపణల్లో ఎటువంటి వాస్తవాలు ఉన్నా కాణిపాకంలో రేపు సాయంత్రం 5 గంటలకు సత్యప్రమాణానికి రావాలన్నారు. తాము కూడా సత్యప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.